కాంగ్రెస్ రెండు నెలల పాలనలో నీళ్లేందో పాలేందో తెలియపోయిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు. సిద్దిపేట ఎన్జీఓస్ భవన్ లో ఉత్తమ ఉద్యోగుల సన్మాన కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని ఉద్యోగులను సన్మానించారు. ఇక ప్రశ్నించే గొంతులపై ప్రజాస్వామ్యంపై దాడులు జరుగుతున్నాయని, ప్రశ్నిస్తే ఏసీబీ సిట్ దాడులు చేస్తున్నారని విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి డబ్బులు లేవు, కానీ ఫోర్త్ సిటీ మూసి సుందరీకరణకు డబ్బులున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన సిద్దిపేటకు ఒక ప్రత్యేకత, అది మన ఎన్జిఓస్ భవన్. ఈ భవన్ ప్రతి సంవత్సరం కూడా ఈ గణతంత్ర దినోత్సవం నాడు ఈ డివిజన్లో ఉండే ఉత్తమ ఉద్యోగులను గుర్తించి వారిని గౌరవించుకోవడం, ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను గౌరవించుకోవడం, ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో మంచి మార్కులు పొందిన పిల్లల్ని కూడా సన్మానించి ఆ పిల్లల్ని ఇంకా బాగా ఎంకరేజ్ చేయడం, ఒక మంచి సాంప్రదాయాన్ని మన ఎన్జిఓస్ భవన్ మరి చేయడం అనేది నిజంగా చాలా సంతోషమైన విషయం. నాది కూడా ఈ భవన్తో పెద్దలు యాదగిరి గౌడ్ చాలామంది కనబడుతున్నారు. ఎంతోమంది అధ్యక్షులతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదృష్టం నాకు దొరికింది. ఇది 22వ సంవత్సరం. ఏ సంవత్సరం కూడా మిస్ కాలే. 22 సంవత్సరాలుగా ప్రతి గణతంత్ర దినోత్సవ వేడుకలో, ప్రతి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలో క్రమం తప్పకుండా మీ మధ్య ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఇది మంచి ఉపాధ్యాయులను, మంచి ఉద్యోగులను సన్మానించడం అంటే ఈ సమాజాన్ని సన్మానించడం, మంచిని ప్రేమించడం, మంచిని కొనసాగించే ప్రయత్నం చేయడం. ఏముంటుంది సన్మానం అంటే దండేస్తం కావచ్చు, శాలువ గప్తం కావచ్చు, కానీ ఒక గుర్తింపు, బాగా పనిచేశారు కనుక ఈరోజు ఈ సమాజం మిమ్మల్ని గుర్తించింది, ఈ భవన్ మిమ్మల్ని గౌరవించింది అంటే మీలో బాధ్యత పెరుగుతుంది. మీ సహచర ఉద్యోగుల్లో, ఉపాధ్యాయుల్లో కూడా నేను కూడా ఇలాంటి గౌరవాన్ని పొందాలనేటువంటి ఒక ఆలోచన రేకెత్తించి వాళ్ళు కూడా మంచిగా పనిచేయడానికి, బాగా సేవ చేయడానికి కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయి. చాలా మంచి కార్యక్రమం. బహుశా ఏ పట్టణంలోనైనా ఉందో లేదో నేనైతే పెద్ద గమనించలేదు, కానీ ఇది మన సిద్దిపేట ప్రత్యేకత, ఇది మన సిద్దిపేట గొప్పదనం అని చెప్పి మాత్రం నేను గర్వంగా చెప్పదలుచుకున్నా. ఎంతమంది అధ్యక్షులు మారినా, కార్యదర్శులు మారినా, మీ బాడీ మారినా కార్యక్రమం మాత్రం ఆగలేదు. కార్యక్రమం మాత్రం నిరాకంఠంగా కొనసాగుతా ఉంది. మంచి ఆలోచన, మంచి కార్యక్రమం. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు బహుశా మన పట్టణంలోనే కాదు, అన్ని చోట్ల జరిగితే మంచిది. సరే మిత్రులారా, నేను ఎక్కువ టైం తీసుకోను. మీరు 6కే వచ్చినట్టున్నారు. ఇప్పటికే మా వాళ్ళు నాకంటే ఎక్కువ దంచేసిండ్రు. నేను ఇంకెక్కువ తక్కువ దంచుడు పెట్టను, కానీ సన్మానం చేద్దాం. చలికాలం మిమ్మల్ని ఎక్కువ తిప్పలు పెట్టాను. మళ్ళీ రేపు ఆఫీసులు ఉండొచ్చు, పిల్లలకు స్కూళ్ళు ఉండొచ్చు. నేను ఇంకా ఎక్కువ టైం తీసుకుంటే మీరు కూడా ఇబ్బంది పడతారు. 2-3 ముచ్చట్లే చెప్పి బంద్ పెట్టాం. సరే, ఇప్పుడు మా మిత్రులు శ్రీనివాస్ కానీ, విక్రమ్ రెడ్డి కానీ, అది వాళ్ళ ఆవేదన కాదు, ఉద్యోగులందరి ఆవేదన. వాళ్ళ మాటల్లో ధ్వనించింది అంతే. బికాజ్ సంఘ బాధ్యులుగా ఉన్నారు కనుక, ఒక బాధ్యత నిర్వర్తిస్తున్నారు కనుక తమ సహచర ఉద్యోగుల బాధను వాళ్ళు వెల్లబుచ్చారు. అది వారి వ్యక్తిగతం కాదు. సరే, ఏదైనా కూడా విషయాలు బయటకు రావడానికి కొద్దిగా టైం పడుతుంది. సమాజం అర్థం చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు 2 ఏళ్ళు 2 నెలలు అయింది. 2 ఏళ్ళు 2 నెలల తర్వాత ఇప్పుడు పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. అరే కేసీఆరే బాగుండే అనే కాడికి అందరూ యాద్ చేసుకుంటున్నారు. ఎంత మంచి పీఆర్సీ. ఒకసారి 42%, ఒకసారి 30 కదా, 31, 30% ఒకసారి. కేసీఆర్ గారు 42, 30, 72% పీఆర్సీ ఇచ్చింది. ఇప్పుడు మన ఉద్యోగ సంఘ నాయకుల పరిస్థితి ఎట్లయిపోయిందంటే కనీసం పీఆర్సీ గురించి అడిగే పరిస్థితే లేదు. అడుగుదామంటే ఎక్కడ ఏసీబో, మాట్లాడితే ప్రశ్నిస్తే దాడులే. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలకు, ఆ బీ ఫార్మసీ డిగ్రీ కాలేజీలకు, ఇంటర్మీడియట్ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ రాలే. అడిగితే వాళ్ళ మీద విజిలెన్స్ దాడులు. ఉద్యోగులు ప్రశ్నిస్తే ఏసీబీ దాడులు.
మాలాంటి వాళ్ళం ప్రశ్నిస్తే మా మీద సిట్లు. ఎట్లా తయారైపోయిందంటే ప్రశ్నించే గొంతుల మీద ఈరోజు